రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ ఏది ఉంటే అని నేను కట్టుబడి ఉంటాను. ఏది వేసుకున్నా స్పీకర్ గారు ముందు ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం ప్రస్తుతం బాగుండదు. పాఠ్యాంశం కాదండి, ఫిరాయింపులేదు. నేను ఏ పార్టీలో ఉన్నదనేది ఇప్పుడు ఆ స్పీకర్ తేల్చాలి కదా. సార్ మీరు చాలా టెక్నికల్గా మాట్లాడిల్లు. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అన్నారు. ఇప్పుడు మేము డిసైడ్ చేసుకోలేకున్నాం, అందుకే ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. ఫస్ట్ పాయింట్, చాలా అంటే మీ రాజకీయ అనుభవాన్ని రంగరించి ఆ ముచ్చట చెప్పిండ్రు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంలో ఉంటాడు, కలిసి పనిచేస్తాడు. ఓకే సరే, 8 మంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అనేది వాళ్ళు సమాధానం ఇచ్చిండ్రు. మీరు ఇంకా ఇవ్వలే, మీరును ఇంకా దానం నాగేంద్ర మేబీ ఇద్దరు ఇవ్వలేదు. మీ అనేది వాళ్ళ జీవితంలో లేదు, వాళ్ళ నిజ జీవితంలో లేదు కాబట్టి అందరూ అదే రకంగా ఉంటున్నారని అనుకొని సభ్యత సంస్కారం లేకుండా విమర్శలు చేస్తున్నారు. భాష ఎక్కడి కనుక పోయింది అంటే, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వ్యక్తి, ఒక మెడిసిన్ చేసిన వ్యక్తి, ఒక ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి, ఒక అడ్వకేట్గా పనిచేసిన చదువుకున్న వ్యక్తి కూడా హోందాతనాన్ని కోల్పోయి, మానవత్వాన్ని కోల్పోయి, రాజకీయంగా మాట్లాడవలసిన విషయాలను వ్యక్తిగత దూషణలకు దిగజార్చే ప్రయత్నము, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. ఇది మా జిల్లాలో ఉన్న మా మీడియా మిత్రులందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. నాకు కూడా చాలా మాటలు వచ్చు, నాకు కూడా చాలా బూతులు వచ్చు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కనేనైతే, నేను గదే పల్లెటూరులో పుడుతుని, గదే గుడిసెలలో పుడుతుని, గవే మాటలు ఇంటిని చిన్నప్పటి నుంచి. కాకపోతే తర్వాత కాలంలో ఇంత చదువుకొని కొంతమంది మీలాంటి మేధావులతోని కలిసి తిరిగి కాస్తో కూస్తో జ్ఞానాన్ని సంపాదించుకొని సభ్యతను నేర్చుకున్నా కాబట్టి కొన్ని మాట్లాడాలంటే ఇబ్బెట్టిగా అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది నాకే. వాళ్ళు మాట్లాడిన మాటలు ఉచ్చరించడానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తుంది. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను. బాధ ఎక్కడైతుంది అంటే, 15 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే, ఎమ్మెల్యేగా గెలిపిస్తే 15 సంవత్సరాలు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా, అభివృద్ధి పైన ఒక ప్రణాళిక లేకుండా, సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా, రాజకీయం అంటే అవినీతి అక్రమాలనే విధంగా నిర్వచనం చెప్పి, బీఫామ్లు అమ్ముకొని, దళిత బంధు అమ్ముకొని, తన చిల్లర చేతుల ద్వారా, చిలిపి చేతుల ద్వారా నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి కుసంస్కారి లెక్క మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తున్నారు. రాజకీయ విధానాలపైన సమాధానం చెప్తాం. ఎస్, ఈ వర్క్ నువ్వు తెచ్చినావనో ఇది చేయలేదు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అంటే సమాధానం చెప్తాం. లేదు, నువ్వు ఈ హామీ ఇచ్చినావు, నువ్వు ఈ హామీని నిలబెట్టుకోలేదు అని అంటే దానికి మనం సమాధానం చెప్తాం. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయాలకు మంచిది కాదు. వ్యక్తిగత దూషణలు రాజకీయాలలో పనికి రావు, దయచేసి గమనించాలి. విధానపరమైన విషయాలపైన రాజకీయంగా ప్రజల్లోకి వెళ్దాం, కొట్లాడదాం. ప్రజలు ఎవరు మంచివారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ డిసైడ్ చేసిండ్రు వాళ్ళు, కానీ వీళ్ళకి అర్థమైతలేదు. అటు ప్రజల చేత తిరస్కరించబడి, ఇటు పార్టీల చేత తిరస్కరించబడి, ఢిల్లీ వెనుకపోయి అందరి ఇళ్ల చుట్టూ దొరికి వాళ్ళ కాళ్ళు మొక్కినా వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడిన నాయకత్వం నీది. అది మర్చిపోయి సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతూ వేరే వాడికి సిగ్గు లేదన్నట్టుగా ఇంకేదో భాష మాట్లాడితే ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతారు. ఎంత విచిత్రం అంటే, నాకు తెలిసి ఎవరైనా ఒక పార్టీలో చేరుతాము అంటే ఆహ్వానిస్తారు. జనరల్గా ఎవరైనా ఒక పార్టీలో చేరుతామంటే ఆహ్వానిస్తారు. లేదా మనం మంచి వాళ్ళని అయితే వాళ్ళే స్వయంగా పిలిచి
మీరు రావాలనే మీ అనుభవం మాకు అవసరమని అంటారు. కానీ ఈ పెద్ద మనిషి ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ మహిళలు మేళారం పోయి సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ దుర్మార్గుడు మా పార్టీలోకి రాకుండా చూడు తల్లి అని మేళారంలో మొక్కుకున్నారు. అవు గది మన గొప్పతనం, గది మన పరిస్థితి. వీటన్నిటిని మర్చిపోయి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నా ఎజెండా అంతా నాకు అవకాశం ఉన్న రోజులు, నేను రాజకీయాలు ఉన్న రోజులు, నా మాట చెల్లుబాటు అయినన్ని రోజులు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలతోనే ఉంటాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి 6 నిమిషాలు కష్టపడి పనిచేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల పుణ్యమా, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన రాజకీయ భిక్ష వలన ఇవాళ కడియం శ్రీహరి అనే వ్యక్తి సమాజానికి తెలిసింది, రాజకీయ వర్గాలకు తెలిసింది. కడియం శ్రీహరి తనకంటూ ఒక ఇమేజ్ని బిల్డప్ చేసుకునే ఒక అవకాశం వచ్చింది. కాబట్టి ఆ ప్రజలకు ఎంత చేసినా తక్కువే. ఎవరెన్ని రకాల మాట్లాడినా, ఎవరెన్ని రకాల అవమానపరిచినా, ఎవరెన్ని రకాల వ్యక్తిగత దూషణలకు దిగినా ఏమాత్రం వెరవకుండా, భయపడకుండా ప్రజలతో ఉంటాను, ప్రజల మధ్యన ఉంటాను, ప్రజల కొరకు పనిచేస్తాను, నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా మీడియా మిత్రులు ఎవరైనా ఏమైనా ఫ్రీగా మాట్లాడవచ్చు. మీరు మాట్లాడే వాటన్నిటికి కూడా నేను సమాధానం చెప్తాను.